హాయ్ ఆల్. టుడే నా సంగీత్ అవుట్‌ఫిట్ గురించి నేను చెప్పబోతున్నాను. సో, ఈ అవుట్‌ఫిట్ కోసం నేను చాలా రీసెర్చ్ చేశాను అనమాట. కొన్ని మంత్స్ నుంచి అనుకుంటుండే. సో, బ్లాక్ అని మాత్రం కలర్ నేను ముందు నుంచే ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే మిగతా ఏ అకేషన్స్‌కి కూడా నన్ను బ్లాక్ ఎయ్యనివ్వలేదు కాబట్టి. సో, డిఫరెంట్ మోడల్స్ సెర్చ్ చేశా. లైక్ పలాజో టైప్, క్రాప్ టాప్ టైప్, లెహెంగా టైప్, ఫ్రాక్ టైప్ అన్నీ సెర్చ్ చేసి హ్యాండ్స్ కూడా ఆ హ్యాండ్స్ ఉండాలా? ఫ్లోయీ హ్యాండ్స్ ఉండాలా? పఫ్ హ్యాండ్స్ ఉండాలా? కేప్ ఉండాలా? వద్దా? అని చాలా రీసెర్చ్ చేశాక కొంచెం ఇంచుమించు ఈ మోడల్‌కి నేను ఫిక్స్ అయ్యా. బట్ హ్యాండ్స్ పెట్టించుకున్నాననమాట. సో, చాలా సెర్చ్ చేశాక ఇంక షాపింగ్ టైం వచ్చేసరికి మాత్రం బేగం బజార్‌లో ఈ షాప్‌కెళ్ళాము. చాలా షాప్స్ తిరిగిన తర్వాత ఇంక ఇక్కడ మంచి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ ఉండే. కొంచెం కాస్ట్లీయే పడ్డది నాకు బట్ట అయితే. బట్ నాకు క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకున్నా కాబట్టి ఇంక అక్కడ తీసుకున్నా. సమ్ టైలర్ దగ్గరికెళ్ళి మన మెజర్‌మెంట్స్ బట్టి ఇంకా ఎంత ఫ్యాబ్రిక్ మనకి కావాలి, కేప్‌కి ఎంత కావాలి, ఫ్రాక్‌కి ఎంత కావాలి అని దాన్ని బట్టి చూసుకొని తీసుకుంటే ఆఖరికి ఉట్టి క్లాత్‌కే నాకు 4000 అయింది. సో, ఫైనల్ అవుట్‌పుట్ ఇలా ఉండే అనమాట. సో, థ్యాంక్స్ టు మై డిజైనర్ బికాజ్ హీనా అని చెప్పేసి తను మెహదీపట్నంలో ఉంటారు. సో, తను ఇంకా కస్టమైజ్ చేసి మొత్తం చేశారు. స్టిచ్చింగ్ అంతా నాకు 2000 వరకు పడింది. సో, కేప్‌తో పాటు వచ్చింది. కేప్ అంటే ఇలా ఎనకాల ఇలా ఫ్లో అవుతున్నదనమాట. సో, అన్ని పిక్స్‌లో ఇంక ఎంతమంది అన్నారు. చాలా మొత్తం గౌన్ మొత్తం క్వాలిటీగా ఉంది. గ్లిటరీగా కుడుతుంది అని చెప్పి. నేను ఆ రోజు లిటరల్లీ నా సంగీత్‌లో ఎన్ని పెర్ఫార్మన్సెస్ చేసినా సరే, నా గౌన్ నాకు ఇంత కూడా సతాయించలేదు. లైక్ చాలా కోఆపరేట్ చేసింది. ఐ యాడెడ్ అ బిట్ ఆఫ్ లైక్ షైనీ యాక్సెసరీస్ టు ఇట్ అనమాట. అండ్ మొత్తం స్మోకీ మేకప్‌తోనే వెళ్ళాను విత్ అ పోనీ టెయిల్. మేకప్ ఆర్టిస్ట్‌కి చెప్తే అలా చేశారు. సో, మంచి సక్సెస్‌లా ఉండే.